ప్రతి ఒక్కరిలోని ఆలోచనలు దృక్పథంతోనే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. దాగి ఉన్న ఆలోచనలను బయటకు చెప్పగలుగుతూ సమాజానికి సేవ చేయడం ద్వారా నాయకులుగా మారవచ్చని ఏపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలు, నాయకత్వ నైపుణ్యాలపై వివాది స్కూల్ విద్యార్థులు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్ కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పాఠశాలలకు చెందిన 360 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘిక మండలి సభ్యులుగా ఏర్పడిన విద్యార్థులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. విద్యార్థులకు ప్రపంచంలోని సమస్యలపై అవగాహన కలిగించి పరిష్కారాలు కనిపెట్టేందుకు వేదికగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు వివాది స్కూల్ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ చెప్పారు. విలక్షణమైనటువంటి ఆలోచన, వాస్తవానికి దగ్గరగా సమాజాన్ని పరిచయం చేయాలనే సంకల్పం, ఆ సంకల్ప బలమే ఈనాడు ద్వితీయ మహోత్సవ సభగా నేను భావిస్తాను. వరల్డ్ ఈజ్ ఏ విలేజ్, విలేజ్ ఈజ్ ఏ వరల్డ్ అని అనుకునే తరుణంలో దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ పామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా వాట్ యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ టుమారో, ది మేనేజ్మెంట్ ఈజ్ ట్రయింగ్ టు ఇంకల్కేట్ to transform yourself, then you can transform world tomorrow. Every human being by yourself is a leader. You identified, may not identified, that's a different aspect, but it is fact. Fact remains fact. ప్రతి ఒక్కరూ మనిషిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా లీడరే, నాయకుడే, నాయకురాలే. నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకునే దాంట్లో నీ లీడర్షిప్ ఎదుగుతుంది. నువ్వు ఏదైతే ఎన్నుకుంటున్నావో, నీకు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో దాన్ని నువ్వు చూడగలిగే అంశాన్ని బట్టి నువ్వు లీడర్ అవుతావు.